హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ అయిన పాయసాన్ని చేసి చూపిస్తానండి. నేను చూపించబోయే ఈ పాయసాన్ని మీరు టీ కాఫీలకు బదులుగా ఒక కప్పు తాగి చూడండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అయితే కలిగిస్తుందండి. పొట్టకి హాయిగా ఉండడమే కాకుండా శరీరానికి బలాన్నిస్తుందండి. శరీరానికి శక్తినిచ్చి మన శరీరంలో ఉన్న నొప్పులన్నీ కూడా తగ్గిస్తుందండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతుంటాయి ఇంట్లో, అలాంటప్పుడు, అలాగే దేవుడికి ఏదైనా నైవేద్యంగా పెట్టాలన్నప్పుడు ఈ పాయసాన్ని అయితే చేసుకుని తినండి. అలాగే మన ఆరోగ్యం కోసమైనా ఈ కమ్మని రుచికరమైన పాయసాన్ని తాగడానికి ప్రయత్నం చేయండి. ఇందులో పాలు, బెల్లము, ఫూల్ మకన, సగ్గుబియ్యము, బాదాము, జీడిపప్పు, కిస్మిస్ ఇవే వాడుతున్నామండి. ఇందులో ఐరన్, కాల్షియం ఇంకా ఎన్నో పోషకాలని మనకు అందిస్తుందండి. పూల్ మఖాని చాలా మంచిదని ఈ మధ్య చెప్తున్నారు కదండి. ఇవి తామర గింజలతో తయారు చేస్తారు, అందుకని ఇవి ఆరోగ్యానికి అన్నీ కూడా మంచి బెనిఫిట్సే ఇస్తాయి. టేస్టీగా, ఈజీగా, సూపర్గా చేసుకునే ఈ పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పాయసం చేయడానికి అరకప్పు సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెడితే తొందరగా ఉడుకుతుంది. ఈ సగ్గుబియ్యము చిన్నవి కాకుండా కాస్త పెద్దగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇందులోకి కప్పున్నర పూల్ మఖానా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఫూల్ మఖానాని తామర గింజల నుంచి తయారు చేస్తారండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్నవారైనా, అలాగే బరువు తగ్గాలనుకున్న వారైనా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారికైనా, గుండె ఆరోగ్యానికి, మంచి అరుగుదలకి ఈ ఫూల్ మఖానా చాలా ఉపయోగపడతాయండి. వీటిని ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ నుంచి దించేసి ప్రక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 8-10 బాదాం గింజలు వేసుకోండి. అలాగే పిస్తా గింజలు కూడా వేసుకోండి. 10-12 కాజు వేసుకోండి. మీ దగ్గర పిస్తా లేకపోతే వేయనక్కర్లేదండి, కాజు బాదాం వేస్తే సరిపోతుంది. అలాగే 4-5 ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పాయసంలో వేయటం వలన పాయసానికి చిక్కదనమే కాకుండా రుచి కూడా పెరుగుతుందండి. అంతేకాదు బాదాము ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి కదండి. అందుకనే పిల్లలు ఇలా నట్స్ తిన్నారు కదా, ఇలా స్వీట్స్లో వేస్తే వాళ్ళు తిన్నట్టు అవుతుంది. ఆరోగ్య బెనిఫిట్స్ కూడా పొందుతారు. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 3/4 కప్పు బెల్లం వేసుకోవాలండి, తురిమినది. తర్వాత 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని కాస్త మరిగించుకోవాలండి. మరి తీగపాకం కానీ పాకం కానీ రానక్కర్లేదు. బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. ఎందుక మళ్ళీ పాయసంలో మరిగించాం కాబట్టి ఇప్పుడే ఇక్కడ మరిగిస్తే సరిపోతుంది. ఇలా మరుగుతూ 2-3 పొంగులు వచ్చిన తర్వాత మరొక పాత్రలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2-3 కప్పుల పాలైతే పోసుకోవాలండి. మీకు ఎంత పలచన కావాలా దాన్ని బట్టి పాలు పోసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల పాలు పోసుకున్నానండి. 1 కప్పు నీళ్లు పోసుకున్నానండి. మీరు ఫుల్ క్రీమ్ ఉన్న పాలైనా పోసుకోవచ్చండి, లేదా టోన్డ్ మిల్క్ అయినా పోసుకోవచ్చు. పాలని మరగనివ్వాలండి. ఇలా కలుపుతూ మరగనివ్వాలి. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయాలండి. 1-2 పొంగులు వచ్చిన తర్వాత పాలల్లో ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయాలి. ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని వేయటం వల్ల మనకి పాయసం తొందరగా తయారవుతుంది. ఎక్కువ సమయం పట్టదు, చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, ఉడికిపోయాయి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు పొడి ఇందులో వేసేసుకోవాలండి. బాగా కలిపి మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పొడి వేసిన వెంటనే కలిపేసుకోవాలండి, లేదంటే అది ఈ విధంగా ఉండలు కట్టేస్తుంది. లేదు అంటే మీరు నీళ్లలో కలుపునైనా పోసుకోవచ్చు. నీళ్లలో కానీ పాలలో కానీ కలుపుని పోసుకోవచ్చు. ఇక మీరు ఇది చిక్కపడితే మీకు కావలిస్తే మళ్ళీ నీళ్లు కానీ పాలు కానీ పోసుకోవచ్చండి. మీకు ఎంత పలచన కావాలో ఆ విధంగా తయారు చేసుకోవచ్చు.
నేనైతే కాస్త చిక్కగానే తయారు చేస్తున్నాను. ఇది స్వామివారికి నేను నైవేద్యంగా పెట్టాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్నానండి. ఈ పొడి వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పూల్ మఖానీని వేసేసుకోవాలండి. ఈ పూల్ మఖానీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. 1 నిమిషం ఉడికితే సరిపోతుందండి. ఇవి ఆ వేడికే మెత్తబడిపోతాయండి. అటుకులు మరమరాలు ఎలా అయితే తొందరగా మెత్తబడిపోతాయో అలాగే ఇవి కూడా అండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులను వేయాలండి. ఈ విధంగా వేయటం వల్ల పిల్లలకి బాదం పలుకుల టేస్ట్ బాగా తెలుస్తుందండి. పంటికింత పడి నవ్వులుతూ ఉంటే చాలా బాగుంటుంది. పాయసము ఇలా చిక్కగా ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం నీళ్ళు తీసుకుంటే కాస్త పలచనవుతుంది. ఇప్పుడు దీనిలోకి 2-3 రెక్కల కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. తర్వాత కరిగించిన బెల్లాన్ని వడకట్టి తీసుకుంటున్నాను. ఎందుకంటే అడుగున ఏమైనా రాళ్ళు చెత్త అది ఉంటుంది కదండి, అందుకని. ఒక్కోసారి ఉంటుందండి, అందుకోసం ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఈ పాయసము కాస్త చల్లారాకే ఈ బెల్లం సిరప్ ఇందులో కలపాలండి. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, పాలు విరిగిపోతాయి. కాస్త చల్లబడ్డాకే వేసుకోవాలి. బెల్లానికి బదులు పంచదారతో కూడా చేసుకోవచ్చండి. పటిక బెల్లం పొడితో కూడా చేసుకోవచ్చు. ఈ పంచదార బాదం పొడి వేసాను చూడండి, ఆ సమయంలో వేసుకోవచ్చు. బెల్లాన్ని బట్టి ఈ పాయసానికి కలర్ వస్తుందండి. నల్లగా ఉన్న బెల్లం అయితే ఇంకొంచెం రంగు వస్తుంది. చూడండి, మంచి రంగుతో క్రీమీ స్ట్రక్చర్తో ఎంత బాగా వచ్చిందో. ఇందులో ఒక గుప్పెడు కిస్మిస్ వేస్తున్నానండి. నేను ఇది వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడానికి తీసుకుంటున్నానండి. ఈ పాయసాన్ని ఇక్కడ చూపించిన దానికంటే ఇంకా పలుచగా చేసుకోవాలని అనుకుంటే ఇంకో కప్పు పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయిన ఈ పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోని చూసి వాళ్ళు కూడా చేసుకుంటారు. అలాగే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోవద్దు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.